ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎలా అనిపించింది రోషన్ పర్ఫార్మెన్స్? ఎందుకంటే ఏజ్ లో కూడా చాలా చిన్నోడు, కమర్షియల్ మూవీ తీశాడు, ఆ ఏజ్ కి బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. అంటే ఫాదర్ జీన్స్ వచ్చాయి పర్ఫార్మెన్స్ లో. మదర్ ఎనర్జీ కూడా వచ్చింది, మదర్ ఫేస్ వచ్చింది కదా, అదే అంటున్నారు ఇప్పుడు. ఓకే, మంచి 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 అబ్బాయి, నేర్చుకోవాలనుకుంటాడు ప్రతిసారి. అంటే సాటిస్ఫై అవ్వడం, నేను ఇంకా ఇంకా చేయాలి, ఇంకా నేర్చుకోవాలి, అండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటాడు. వెరీ గుడ్ బాయ్. ఓకే, మంచి టాలెంట్ ఉంది. అది చెప్తుంటాను, నువ్వు కీప్ వర్కింగ్ హార్డ్, విల్ రీచ్ హైట్స్ అని చెప్తుంటాను. ఇద్దరికి తగ్గాపోర్ సీన్స్ ఉన్నాయి కదా? ఒకటి 2-3 ఉంటాయి కాంబినేషన్. అంటే నా సెపరేట్ ఉంటుంది అంటే ఎంటిటీ నాది. సెకండ్ హాఫ్ నుంచి నా రేజ్ స్టార్ట్ అవుద్ది. ఓకే, ఫస్ట్ హాఫ్ లో వీళ్ళ లవ్ స్టోరీ ఎక్కువ ఉంటుంది. ఇది లవ్ వర్సెస్ లస్ట్ అనమాట సినిమా కాన్సెప్ట్. సో సెకండ్ హాఫ్ మెయిన్ ఉంటుంది నాది మొత్తం. ఓకే, స్టార్టింగ్ 10 minutes ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నా ప్రెజెన్స్. సో వాళ్ళ సీన్స్ కూడా నేను చాలా తక్కువ చూసా. నాతో రోషన్కి నా చేసిన 3-4 సీన్లు ఉన్నాయి, అంతే అంతే. ఓకే, సో నాతో సెపరేట్గా ఉంటుంది, వాళ్ళతో సెపరేట్గా ఉంటుంది. ఈ రెండు కలిసే క్రమం ప్రీ క్లైమాక్స్ సీన్స్ ఉంటుంది. ఓ, నిజంగా ఒక సిన్సియర్ అండ్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఇలానే ఉంటారు కదా అనిపించింది. అది కొంచెం అంత ఓపెన్ అప్ అయ్యారు మీరు మరి, అలా చేశారు అంటే నాకు ప్లస్ అయిందండి. నెక్స్ట్ నా సినిమాకి ఇప్పుడు నేను చెప్పరి అని ఒక సినిమా చేస్తున్నాను మల్టీలింగ్వల్. అసలు యాక్చువల్లీ ఈ ఇయర్ స్టార్ట్ చేయాలి, ఈ సినిమా వల్ల నాకు డిలే అయింది. నెక్స్ట్ ఇయర్ దీపావళికి వరకు కనపడను మళ్ళీ నేను థియేటర్లో. సో ఈ సినిమా తర్వాత మళ్ళీ కనపడను దీపావళి వరకు. అందుకే ఆడియన్స్ చెప్తున్నాను, నన్ను అభిమానించే వాళ్ళు ఉంటే మీరు December 12 ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి సినిమా. ఈ పాప్కార్న్ రేట్స్ ఇవన్నీ ఎక్కువైపోయి ఉండొచ్చు, అవి తినకండి. అవి తినడం వల్ల ముందు ఇంత లావు ఉండేవాడిని. అవి వాటి వల్ల క్యాన్సర్లు అడ్డమైన రోగాలు వస్తాయి. పాప్కార్న్, కూల్ డ్రింక్స్ అవసరం లేదు మనకి. 8 o'clock ఎప్పుడో మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మళ్ళీ 2 గంటలకు లంచ్ చేస్తాం. మన మన డైలీ లైఫ్లోనే అంత గ్యాప్ ఉన్నప్పుడు 2.5 గంటల సినిమాల్లో గంట తర్వాత ఎందుకు తినాలి మనం? అంటే మిగతా వాళ్ళు తింటున్నారు కాబట్టి మనం తింటున్నాం. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు, మనకు అవసరం లేదు. టికెట్ల వరకు నా కోసం పెట్టండి. టికెట్ యాజ్ యూజువల్ రేట్సే కాబట్టి ప్రాబ్లం లేదు. అదే మొగ్లికి పెంచరు. ప్లస్ మనకి మంచి నాలాంటి వాడికి పవర్ వస్తే ఫ్యూచర్లో టికెట్ రేస్ గురించి కూడా నేను మాట్లాడగలుగుతాను. ఆల్రెడీ ఉంది కదా పవర్ గట్టిగానే. ఇంకా పవర్ ఇస్తే, నాకు మార్కెట్ ఇస్తే ఫ్యూచర్లో నేను ఈ సిస్టమ్తో ఫైట్ చేయగలుగుతాను, మాట్లాడగలుగుతాను బహిరంగంగా. నాలాంటి వాడికి పవర్ ఇవ్వాలి, అది వాళ్ళ చేతిలో ఉంది 12th. ఓకే, కానీ ఈ ట్రైలర్ తర్వాత పెద్దిలో కూడా ఆఫర్ వచ్చింది చేయమన్నారు. ట్రైలర్ తర్వాత కాదు, ఎప్పుడు అడిగారా? బుచ్చిబాబు గారు పరాక్రమం షూటింగ్ అప్పుడే షూటింగ్ లో స్పాట్కి వచ్చి అడిగారు, మంచి రోల్ ఉందండి అంటే. నేను క్యారెక్టర్స్ చేయను సార్, ఏమనుకోవద్దు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ ఐడెంటిఫైడ్ మీ, బట్ నేను క్యారెక్టర్స్ చేయను అని చెప్పాను. తర్వాత మళ్ళీ ఆయన నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు వచ్చారు ఆయన, పాపం అదే మనసులో పెట్టుకోకుండా కూడా. వీ హ్యావ్ గుడ్ రిలేషన్. అది వన్ ఆఫ్ ది ఆఫర్స్. నాకు ఇలాంటివి చాలా వచ్చినాయి. అంటే చాలా మంది ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే అన్నకి రావట్లేదు ఆఫర్స్, చాలా వస్తున్నాయి, చేయట్లేదు. ఎందుకంటే నటుడు అనేవాడు కొవ్వొత్తులు అంటాడండి, ఎంత వెలిగితే అంత కరిగిపోతాం. కరెక్ట్గా వెలగాలి, అది నా గోల్. సో అందుకని నేను విపరీతంగా సినిమాలు చేసేయాలి, కనిపించిపోవాలి ఆడియన్స్, కానీ అది లేదు నాకు. ఎందుకంటే అలా కనిపించిపోయామంటే మనం కరిగిపోతాం, తెలియకుండా డైల్యూట్ అయిపోతాం. నాకు అది ఇష్టం. నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలని ఏం లేదు, అంటే నేను కనిపించానంటే అది రీజనబుల్గా ఉండాలని, ఇంపాక్ట్ ఉండాలి, చేసే వర్క్ వెయిటేజ్ ఉండాలి ఎస్పెషల్లీ. బట్ ఇలాంటి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ వస్తే ఇంకా చేయరా? ఇది కూడా క్యారెక్టర్ కాదు, మీరు సినిమా చూస్తే అర్థమైంది ఎందుకు చేశానని.